మిత్రులరా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. భారతదేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద చాలా విశ్లేషణలు వస్తూ ఉంటాయి. ఆయన ఇప్పుడు భారతదేశంలో విపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయనని పనికిరాని వాడిగా, పప్పుగా చిత్రీకరించేందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నాళ్ళ నుంచో చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమాజాన్ని మతం ఆధారంగా విభజించాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి విరుగుడుగా భారత్ జోడో యాత్ర అనేది ఆయన ఒక 5 నెలల పాటు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆయన పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యి తను సీరియస్ నాయకుడిని అని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లకు పైన అనేదాన్ని, 400 పార్ అనేదాన్ని పెద్ద నినాదంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా దానిని ఛేదించడంలో రాహుల్ గాంధీ గారి పాత్ర ఎంతైనా ఉంది. అయితే అట్లా అని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఒక ఎక్కువ మెజారిటీ సాధించిందా అంటే అది లేదు. చాలా బిలో 100 లోపులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారి పాత్ర మీద విశ్లేషణ జరుగుతోంది. దాంట్లో తాజాగా వచ్చిన ఒక విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే, ప్రముఖ చరిత్రకారుడు, బహుగ్రంథకర్త, మోదీ ప్రభుత్వం మీద వీలున్నప్పుడల్లా అస్త్రాలు సంధించే రామచంద్ర గుహ గారు రాసిన ఒక వ్యాసం. ఆయన రాసిన వ్యాసం నిజానికి నేను చాలా రోజులుగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ భారతదేశంలో 2 వ్యక్తులు ఉన్నంతకాలం ప్రధానమంత్రి మోడీకి, అమిత్ షా గారికి తిరుగులేదని. వారు ఒకటి రాహుల్ గాంధీ గారు, 2 మన అసదుద్దీన్ ఓవైసీ గారు అని నేను అప్పుడప్పుడు విశ్లేషణలో భాగంగా చెప్తూ వస్తాను. ఆయన కూడా ఎనేబులర్స్ ఆఫ్ మోడీ, అంటే మోడీ గారికి ఒక పరోక్షంగా విజయం అందించే మనిషిగా చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని ఆయన విశ్లేషించారు. నిజానికి ఆ వ్యాసం సంచలనం సృష్టించింది. అందులో ముఖ్యంగా 3 అంశాలు ఆయన ప్రస్తావించారు. ఏంటంటే, నేను ఒప్పుకుంటున్నాను, భారతదేశాన్ని, వ్యవస్థలని చిన్నభిన్నం చేసింది బీజేపీ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, మన అంతర్జాతీయ వ్యవహారాలు బాగలేవు, ద్రవ్యోల్బణము, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ 1,00,000 సమస్యలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎదుర్కొనడానికి రాహుల్ గాంధీ గారు ఏమైనా చేస్తారంటే ఆయన పెర్ఫార్మెన్స్ డిసప్పాయింటింగ్ ఉంది అనేది రామచంద్ర గుహ గారి వాదన. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిలో 3 అంశాలు లోపించాయి అని ఆయన విశ్లేషించారు. అందులో ఫస్ట్ డిసిప్లిన్. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా తప్ప మిగిలిన ఏ సందర్భాల్లో కూడా ఏదైనా ఒక అంశం తీసుకుని దాన్ని మీద చర్చ చేసి మళ్ళీ దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు, ఏదో విదేశాలకు వెళ్ళిపోతున్నారు, యూరోప్కో వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. ఆ డిసిప్లిన్ లేకపోవడం అనేది సమస్య అయింది అని చెప్పారు రామచంద్ర గుహ గారు. చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే, గ్రావిటాస్ మిస్ అయ్యింది అని. అంటే అది కూడా అంతే, సీరియస్నెస్ మిస్ అయ్యింది. ప్రతిసారి కూడా ఓట్ చోరీ చేసిన నాయకుడిగా ప్రధానమంత్రి మోదీని ఆయన విమర్శిస్తుంటాడు. అది జనం పట్టించుకోలేదు, అది ఎన్నికల నినాదం అయినప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పుడు రాజ్యాంగం అని అంటున్నారు. అట్లానే మోడీ భయపడుతున్నాడు, అదే మోడీ మోసగాడు అని ఇట్లా చిన్న పదాలతో చెప్తూ ఉంటారు. వాటికి సీరియస్గా వాటిని నిరూపించడానికి కావాల్సినవి ఏం చేయట్లేదు. ఆయన గ్రావిటాస్ మిస్ అయింది అని అంటాడు. మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రామచంద్ర గుహ గారు ప్రస్తావించింది. అదేంటంటే, పర్ఫెక్ట్ సీవీ లేదు. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో మోడీ గారికి తలదన్నే ఒక సీవీ లేకపోవడం కూడా లోపం అని రామచంద్ర గుహ గారు అన్నారు. అది నిజానికి కరెక్ట్. రాహుల్ గాంధీ గారిని ఎందుకు నమ్మాలి అని రామచంద్ర గుహ గారు ఒక ప్రశ్న వేశారు. కరెక్టే. 2004లో ఆయన ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు యూపీ అధికారంలో ఉన్నప్పటికీ, మంత్రిగా పనిచేసే అధికారం ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు ఎందుకు చేయకపోవడం వల్ల ఆయన సీవీ పర్ఫెక్ట్గా లేదు. ప్రజలు ఎందుకు నమ్మాలి, ఈయన మనకి తగిన ప్రధానమంత్రి అభ్యర్థి అని ఎందుకు నమ్మాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ అనుమానాలకి పటాపంచలు చేసే పాయింట్స్ ఏం లేవు కాంగ్రెస్ దగ్గర అని ఆయన చెప్పాడు. ఇట్లా విశ్లేషణ సాగింది. రామచంద్ర గుహ గారి
ఆ, వ్యాసాన్ని చాలామంది వ్యతిరేకించారు. చాలామంది వ్యతిరేకించిన వాళ్ళల్లో శశి థరూర్ గారు కూడా ఉన్నారు. శశి థరూర్ గారు ఒక ప్రశ్న వేశారు, రామచంద్ర గుహ నువ్వు మరీ ఘోరంగా విమర్శించావు మా రాహుల్ గాంధీ గారిని. బారక్ ఒబామా ఫస్ట్ టైం సెనేటర్గా ఉన్నాడు, ఆయన వెంటనే అమెరికా అత్యంత ప్రభావశీలమైన దేశానికి అధ్యక్షుడిగా అద్భుతంగా పాలించాడు, అట్లెట్లా చెప్తావు నువ్వు? ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వివిధ దేశాల అధినేతలు కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి సలహాదారులు ఉంటారు, అధికార వ్యవస్థ ఉంటుంది, నువ్వు మరీ రాహుల్ గాంధీ పనికిరాని వాళ్ళలాగా చిత్రీకరించడం బాగలేదని ఆయన స్పందించాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషికి అసలు అంతర్జాతీయ వ్యవహారాల మీద ఎలాంటి పట్టుంది, అయినా కూడా మోడీ గారు డీల్ చేస్తున్నాడు కదా అనే యాంగిల్ కూడా రాశారు. ఇట్లా రామచంద్ర గుహ గారు అనడం, దాని మీద శశి థరూర్ గారే కాకుండా చాలామంది కాంగ్రెస్ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు స్పందించడం జరిగింది. నిజానికి భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే, అంటే కొన్ని 2014 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాలు చూస్తే కొంత మత ప్రభావితమైన పరిస్థితులు ఎవరికైనా కనిపిస్తున్నాయి. ఇది ఒక అభివృద్ధి నమూనాలో మతం ఒక పెద్ద భాగం చేసేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవటం అనేది, అట్లనే ఎన్నికల సమయంలో ఒక పర్టికులర్ మతం మీద విద్వేషాగ్ని రెచ్చగొడుతూ మిగతా సమాజాన్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇది చాలా రోజులు తెలుస్తున్నదే. ఇది బాధాకరమైన పరిణామం, కానీ భారతీయ జనతా పార్టీకి ఇది వర్కౌట్ అయింది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు చాలా భాగం వాళ్ళ ఆధీనంలో ఉంది. రామచంద్ర గుహ గారు అన్నట్టు దీన్ని నిలువరించడంలో రాహుల్ గాంధీ గారు విఫలమయ్యారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టినప్పుడు, అధికార పగ్గాలు అంటే పార్టీలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కంటే ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది దేశవ్యాప్తంగానే. ఇప్పుడు ఒక 5 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని, అప్పుడు 12-13 రాష్ట్రాల్లో ఉండేదని రామచంద్ర గుహ గారు చెప్పారు. సో ఇది చాలామంది ప్రజాస్వామ్య హితైషులు, మతతత్వం మంచిది కాదనుకునే వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ గారి పట్ల ఒక ఆశ ఉంది. దేశానికి ఆశాకిరణం తనని ఖచ్చితంగా భావిస్తారు. కమ్యూనిజాన్ని ప్రజలు చాలా చోట్ల వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఇప్పుడు కేరళలో ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇంకెవరున్నారు ఈ పరిస్థితి చక్కదిద్దడానికి అని అంటే రాహుల్ గాంధీ గారు అనే సమాధానం వస్తుంది. అది వాస్తవానికి కరెక్టే అనిపిస్తుంది. ప్రధానమంత్రి పదవికి ఈయన ప్రత్యామ్నాయ నాయకుడేనా అనే సందేహం కలగడానికి చాలా పాయింట్లు ఉన్నాయి. ఎందుకు ఆ ఎన్నికల్ని చూడండి, 3 కీలకమైన రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు ప్రవర్తించిన తీరు చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒకటి, తమిళనాడులో హీరో విజయ్ గారిచే వారితో పాటు మనకు వెళ్తే బాగుంటుంది అని చాలామంది చెప్పారు, కానీ అది జరగలేదు. కారణం ఏదైనా కావచ్చు, ఆయన సలహాదారులు కావచ్చు, ఒకవేళ ఆయనకి నిజంగా ఆసక్తి ఉన్న స్థానిక నాయకుడు చిదంబరం గారు కుదరనివ్వలేదనే వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ గారితో ఎన్నికలకు ముందుగానే ఒక అలయన్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటే అది జరగలేదనేది ఒక వార్త. అప్పుడు ఆయన ఎవరున్నారు, డిఎంకేతో చాలా సంవత్సరాలుగా తమిళనాడుకు కాంగ్రెస్కి అండగా దండగా, కేంద్ర ప్రభుత్వంలో కూడా అండగా దండగా ఉన్న డిఎంకేతో పాటు ఉన్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఏమీ బాగలేకపోయేసరికల్లా టీవీకే అధికారంలోకి వచ్చే పరిస్థితి రాగానే ఆయన సింపుల్గా డిఎంకేకి చేయి ఇచ్చేసి హీరో విజయ్తో కలిశారు. ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయిపోయారు. ఇది ఒక పెద్ద బాహాటంగా జరిగిన వెన్నుపోటుగా కాంగ్రెస్ వ్యతిరేకులు చెప్తూ ఉంటారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ని మోసిన డిఎంకేని కాదని ఆయన అధికారం కోసం టీవీకే వైపు చేరటం ఒక చర్చకు దారితీసింది. ఇది ఒక బ్లండర్గా జనం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే తమకు తాము అధికారం కోసం కొన్ని జిత్తులు వేయక తప్పదు అనే పరిస్థితి ఒక వర్గం కాంగ్రెస్లో కూడా ఉంది. అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు మనం చెప్పలేము. రెండోది వెస్ట్ బెంగాల్లో 3 సార్లు పరిపాలించిన మమతా బెనర్జీ గారు రాహుల్ గాంధీ గారి జాతీయ ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర పోషించే మనిషి. అలాంటిది ఆమెకు వ్యతిరేకంగా కూడా అలయన్స్ కానీ ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికల్లోకి పోయి భయంకరంగా దెబ్బతిన్నది. ఆ సందర్భంగా ప్రచారానికి వెళ్ళిన రాహుల్ గాంధీ గారు మమతా బెనర్జీని కూడా బీజేపీతో
ఒకే ఘాటను కట్టారు. ఆమెపై కూడా అస్త్రాలు సంధించారు. అదే మమతా బెనర్జీ గారు ఘోరంగా పరాజితమైన తర్వాత మళ్ళీ ఈక్వేషన్స్ మారినాయి. మమతా బెనర్జీ గారి అల్లుడు అభిషేక్ బెనర్జీ గారి మీద దాడి జరిగితే మీరు అక్కడ కలకటాలో ఇబ్బంది అనుకుంటే చెప్పండి, హైదరాబాద్ తరలిద్దామని రాహుల్ గాంధీ గారు అన్నట్టు వార్తలు వచ్చాయి. కేరళలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంట్లో భాగంగా ఏమన్నారంటే లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఒక ఆరోపణ చేశారు. నిజానికి ఇప్పుడు మనం కాక్రోచ్ జనతా పార్టీ CJP అని అంటున్నాం కదా, రాహుల్ గాంధీ గారు అప్పుడే ప్రస్తావించారు ఇది జరుగుతుంది CJP అని చెప్పారు. CJP అంటే కమ్యూనిస్ట్ జనతా పార్టీ అని. కమ్యూనిస్టులు బీజేపీ కలిసి ఒక పార్టీలాగా ఏర్పడ్డారు, బీభత్సం సృష్టిస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. ఇది నిజానికి కమ్యూనిస్టులకు మింగుబడని అంశం. కమ్యూనిస్టులు ఎవరితోనైనా కలుస్తారు, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసామన్నా వాళ్ళతో సవాసం చేసామన్నా కూడా తట్టుకోలేరు. లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు గొడవ చేశారు, అయ్యా ఏదైనా అంటే అన్నావు కానీ మమ్మల్ని కమ్యూనిస్ట్ జనతా పార్టీ అనకయ్యా స్వామి, మళ్ళీ నేషనల్ లెవెల్లో మనందరం కలిసి పనిచేసిన వాళ్ళం అంటే అప్పుడు కొద్దిగా తగ్గాడు. సో ఈ విధంగా ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ వ్యవహరించిన ధోరణి కొద్దిగా చర్చకు దారితీసింది. అది ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉండడం కరెక్ట్ అయినప్పటికీ కూడా చూసేవారికి పరిణతి లోపించిందా, వ్యూహకర్తల లోపం ఉందా, నిర్ణయాలు తీసుకోవడంలో తేడా ఉంది కాంగ్రెస్లో అనే వాదనకు బలం చేకూర్చేలాగా ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే నాకు ఒక ఆసక్తికరమైన అంశం అనిపిస్తుంది ఏంటంటే, నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎట్లా స్పందించి ఉంటే బాగుంటేది అని ఆలోచించాలి. నిజానికి కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే అప్పట్లో అవినీతి వ్యతిరేక పోరాటం అన్నా హజారే గారి నేతృత్వంలో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి ఇది ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వాన్ని కొట్టడానికి అనుకున్నారు. తర్వాత దాని నుంచి ఒక రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించింది. అదే కాంగ్రెస్ పార్టీని కొట్టేసింది ఢిల్లీలో. సో ఆమ్ ఆద్మీ పార్టీ తమకు మేకై కూర్చుంది. అట్లనే ఎవరు ఏంటో తెలియకుండా ఇప్పుడు మనం మద్దతు ఇచ్చుకుంటూ పోతే తర్వాత ఇబ్బంది పడతామని కాంగ్రెస్ నాయకులకి అందరు కూడా మీరు అవినీతికి వ్యతిరేకంగా ఈ నీట్ CBSE విద్యా సంస్థల్లో వాటికి వ్యతిరేకంగా మీరు కావాలంటే NSUI యూత్ కాంగ్రెస్ లెవెల్లో మీరు ఉద్యమాలు చేయండి తప్ప ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరవద్దని వాళ్ళకి చెప్పినట్టు సమాచారం. కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పినట్టు సమాచారం. ఒక్క CJP వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినా కూడా రాహుల్ గాంధీ గారి నుంచి ఒక ట్వీట్ కూడా లేదు. నిజానికి అంత ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఏముంది? నిన్న జూన్ 6వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర పెద్ద సదస్సు జరిగింది. ఆ సదస్సు సందర్భంగా ఒక మాట చెప్పి ఉండాల్సింది. యువకులు రాజకీయాల పట్ల ఆసక్తి కనపరచడం ఆసక్తికరంగా ఉంది, మాకు దీన్ని ఆహ్వానిస్తున్నాము, ప్రతి యువకులు దీన్ని స్ఫూర్తివంతంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి, కాంగ్రెస్ చేస్తున్న ప్రజా ఉద్యమాలని దీనికి ఈ CJP మేనిఫెస్టోకి భిన్నమైనదేం కాదు, అందరూ దీంట్లో చేరాలని ఒక పిలుపు ఇవ్వచ్చు కదా. అసలు దాని చర్చే లేదు. అంటే భారతదేశంలో యువతరం ఎక్కువ మాట్లాడుకుంటున్న అంశాల మీద ఆయన తన అభిప్రాయాన్ని చెప్పకపోతే బాగుండదు కదా. ఈ విధంగా పలు విషయాల్లో రాహుల్ గాంధీ గారు ఎంతో పరిణతి కనబరుస్తూ ఎదుగుతున్నప్పటికీ కూడా కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో RSS నేతృత్వంలో జరుగుతున్న అనేక గ్రాస్ రూట్స్ లెవెల్ యాక్టివిటీస్ని ఆయన నిరోధించలేకపోతున్నారు, ఎదుర్కొనలేకపోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత రాటుదేలి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి కావాల్సిన ఒక పటిష్టతని ఆయన అందజేస్తాడని ఒక వర్గం భావిస్తోంది. అది ఎంతవరకు జరుగుతుందో భవిష్యత్ పరిణామాలు చెప్తాయి. నమస్కారం.